నచ్చింది బాగా? క్లైమాక్స్ నచ్చింది బాగా. అంటే ఇందులో మనకి ప్రభాస్ ని చాలా తక్కువ టైం చూపించారు అంటున్నారు. తక్కువ టైం కాదు, బాగానే చూపించినారు. ఇది బెస్ట్ చూపించారు యాక్చువల్లీ. అంటే మార్వెల్స్ లా కనిపిస్తుంది కదా సినిమా అని. అయితే ఇది మన వాళ్ళందరికి అంటే ఫ్యామిలీ ఆడియన్స్ కి కనెక్ట్ అవుతుందా? డెఫినెట్లీ. అయితే సినిమాలో మనకి అమితాబ్ బచ్చన్ గారి క్యారెక్టరైజేషన్ గానీ, ఇంకా విజయ్ దేవరకొండ గారి క్యారెక్టరైజేషన్ గానీ మీకు ఎలా అనిపించారండి? విజయ్ దేవరకొండ చేసిందైతే చాలా తక్కువ టైం, బట్ బెస్ట్ ఇచ్చారు. క్లైమాక్స్ లో విజయ్ దేవరకొండ అదంతా యాక్షన్ అదంతా చాలా బాగుంది. అండ్ అమితాబ్ బచ్చన్ కోసం మాట్లాడితే అతను ఒక లెజెండ్. సో సినిమా మొత్తానికి న్యాయం చేశాడు. అంటే కమల్ హాసన్ గారి క్యారెక్టర్ లో కూడా మనకి కొన్ని ట్విస్ట్లు కనిపించాయి కదా, ఎలా అనిపించింది? కమల్ హాసన్ అంటే మాత్రం ఆ, అది మీకు చూస్తే కానీ చెప్పలేం. అంటే లైక్ అది చూడాలి, ఎక్స్పీరియన్స్ చేయాలి. కమల్ హాసన్ అయితే మాత్రం మిగతాదంతా మనం మాట్లాడుకోగలం, బట్ కమల్ హాసన్ అయితే సినిమా చూస్తే కానీ మనం చెప్పలేము. అతని రోల్ అలాంటిది. సో నెక్స్ట్ పార్ట్ లో అయితే జనరల్ గా మనం వేరే వేరే క్యారెక్టర్స్ లో చూసాం, ఇందులో ఎలా అనిపించింది? కొన్ని అయితే మాత్రం అంటే నార్మల్, అంటే అంత ఎలివేషన్ చూపించినట్టు అంటే ఏం లేదు. జస్ట్ ఒక నార్మల్ లేడీ లాగా ఉంది అంతే. అంత అంత ఏం లేదు, ఈజీగా పడుతుంది. ఫైనల్ గా మనం చూసుకుంటే ఆ సినిమాలో బాగా హైలైట్ అనిపించింది క్లైమాక్స్.